ప్రేక్షకులకు నమస్కారం అండి. ఆగాకర, దీన్ని సాంస్క్రిట్లో కర్కోటకి, వంజ కర్కోటకి అని కూడా అంటారండి. వర్షాకాలం రాబోతోంది. వర్షాలు పడిన 3 నెలలకి మనకు ఆగాకర కాయలు అనేవి వస్తాయండి. చిన్నగా ఉండి నిమ్మకాయలాగా పొడవుగా ఉంటుంది, కొంచెం కోలగా ఉండి మన పనసకాయ పైన ముళ్ళు ఎలా ఉంటాయో ఆ రకంగా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బలమైందనమాట. మనం ఎన్వి తింటే అంటే మాంసం తింటే ఎంత బలం వస్తుందో ఆగాకరకాయ కూర వల్ల అంత బలం వస్తుందండి మనిషికి. కానీ వేడి చేస్తుంది ఇది. వాత పిత్త కఫాల్లో వాతాన్ని కఫాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. రెండాటిని కంట్రోల్ చేసే చక్కని గుణం ఆగాకర పండులో ఉంది. ఈ ఆగాకరలో 2 రకాలు ఉంటాయండి. ఒకటి మేలు, ఒకటి ఫీమేల్ అనమాట. ఈ మేలు దాన్ని ఏదైతే కాయలు కాయదో దాన్ని గొడ్డు ఆగాకర అని కూడా అంటారు. ఈ గొడ్డు ఆగాకర దుంపలు తెచ్చుకుని మీరు దొరికితే కనుక సాధించుకుని దాన్ని ఇప్పుడు పంట కింద కూడా చాలామంది పండిస్తున్నారు. వాళ్ళు కూడా మేలు ఫీమేల్ 2 ఉంటాయన్నమాట. ఈ 2 కూడా దుంప నుంచే వస్తాయండి, 2 కూడా. కానీ మగ పాది ఏది కాయలు కాయకుండా మేల్ది ఓన్లీ ఫ్లవరింగ్ వస్తుంది. అది ఈ ఫ్లవర్ నుంచి వచ్చే పుప్పొడి వల్ల అది ఫీమేల్ది కాపు కాస్తుంది అనమాట. ఆడ గొడ్డు కాకర, దీన్ని గొడ్డు కాకర అంటారు మగదాన్ని. ఆడదాన్నేమో ఆగాకరలో అది పురుష స్త్రీ అన్నమాట 2. ఈ గొడ్డు ఆకాకర దుంప అనేది ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా పుష్యమే ఆదివారం కలిసి వస్తే తీసుకోండి, లేకపోతే ఆదివారం తీసుకుని కలెక్ట్ చేసుకుని చక్కగా పై తొక్క తీసి సన్నగా దాన్ని తరుక్కుని నీడన ఆరబెట్టుకుని ఉంచుకోండి. స్త్రీలు ఎవరైతే సంతానం కలగట్లేదని భావిస్తున్నారో వాళ్ళు ఏంటంటే ఈ గొడ్డు ఆగాకర దుంప అనేది పౌడర్ చేసుకుని జాగ్రత్తగా సీసాలో పోసుకుని ఒక అణా ఎత్తు అంటే 600 mg వరకు స్త్రీలు బహిష్టు స్నానం అయిన కాడి నుంచి కంటిన్యూగా రోజు పాలల్లో, ఆవు పాలల్లో కలుపుకుని తీసుకుంటూ ఉంటే సంతానం కలగడానికి కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఈ ఆగాకరలో ఆకు కానీ, కాడ కానీ, దుంప కానీ, కాయ కానీ అన్నీ మందులే, మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. పండు కూడా పులుసు, ఇగురు కూడా వండుతారండి. ఈ గ్రీన్గా ఉన్న దాంట్లోనేమో గింజలు మామూలుగా తెల్లగా ఉంటాయి, అవి తయారైపోయిన దాంట్లో నల్లగా వస్తాయండి, కొంచెం డార్క్ బ్రౌన్లో ఉంటాయి. ఇది ఆగాకర అనేది దీని కాయ తిన్నా లేకపోతే ఆకు కూడా కూర వండుకునేవారు పూర్వం. ఇప్పుడు అలాంటివి మానేసాం మనం. మనకు బెండకాయలు, వంకాయలు, బీరకాయలు రకరకాలు వచ్చేసినాయి కాబట్టి అనేక రకాల కూరలు మానేసామండి. పూర్వం ఆనబాకులు, గుమ్మడి ఆకు, ఈ ఆగాకర ఆకు, ఇలాగ అనేక రకాల ఆకులు, పువ్వులు, చిగుళ్ళు కూడా కూరలు వండుకునేవారు అనమాట. ఇది విషాన్ని హరించడంలో చాలా గొప్పదండి. ఇది దాని దుంప ప్లస్ ఈ కాడ, ఏదైతే కాడ ఉందో దాన్ని ఎండబెట్టి కాల్చేసి ఆ మసి ఉంటుంది కదండి, ఆ మసి ఏదైతే ఉందో అది ఒక పావళ నుంచి ₹10 ఎత్తు వరకు నీళ్ళలో కలుపుకుని తాగితే పాము విషాలు, తేలు విషాలు ఇటువంటి నుంచి ఉపశమనం అంటే పూర్తిగా తగ్గిపోతుందని శాస్త్రాల్లో రాసినా మనం ఇటువంటివి వాడుకుంటే ఏంటంటే రిస్క్ తీసుకోకుండా ఇది ఫస్ట్ ఎయిడ్గా వాడుకుని మనం క్లినిక్కి వెళ్ళిపోయాం అనుకోండి, అక్కడ యాంటీవెనమ్ ఇంజక్షను, ట్యాబ్లెట్లు ఏవి ఉంటాయి వాడుకోవచ్చు. ఇవేమీ లేని రోజుల్లో పూర్వంలో ఈ గొడ్డు ఆగాకర దుంప అని ఏదైతే అన్నానో దాని గంధం తీసి కుట్టిన చోట అంటించి అదే గంధం నాకించేవారండి. చాలా చేదుగా ఉంటుంది. పాము విషం దిగిపోయేది, తేలు విషం దిగిపోయేది. దీని ఆకు కూడా మీరు కూర వండుకుని తిన్నారనుకోండి, కుష్టు వ్యాధి ఏదైతే మనం సొరయాసిస్ అంటాం కదా, అందులో 18 రకాలు ఉంటాయి. మళ్ళీ అందులో కాకన కుష్టం అని నల్లగా దళసరి పెచ్చులు ఉంటాయండి. అది దురద ఉంటుంది, దళసరిగా ఉంటుంది స్కిన్. అది బాగా పనిచేస్తుంది. దాన్ని తగ్గించడానికి ఆకు పెసరు కానీ, కాడ పెసరు కానీ, ఈ దుంప యొక్క గంధం కూడా పనిచేస్తుంది. లోపలికి తీసుకున్నా ఇంకా బాగా తగ్గుతుంది. 2 రకాలుగా కూడా దీన్ని వాడుకోవచ్చండి. ఎవరైతే వాతపిత్తాలు పెరిగిపోయినాయి అనుకుంటున్నారో వాళ్ళు ఈ ఆగాకరకాయ కూర దొరికినప్పుడు కొంచెం వారానికి 2-3 సార్లు కనుక తీసుకుంటే వాతం, పిత్తం రెండాటిని తగ్గించి ఈ వాత వ్యాధుల వల్ల వచ్చిన కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇటువంటివి తగ్గించడానికి కూడా ఈ ఆగాకర కాయ కూర అనేది చాలా బాగా పనిచేస్తుంది.
అంటే మటన్లో ఎంత బలం ఉందో అన్ని ప్రోటీన్స్, అన్ని విటమిన్స్ ఆగాకరకాయ కూరలో ఉంటాయండి. చాలా మంచిగా ఉంది. చేదు కూడా ఉండదు. కాకర అన్నానండి నేను, అది కూడా చేదుగా ఉంటుందేమో అని అనుకోవద్దు. చిరుచేదు, అసలు చేదు ఉందా లేదా అన్నట్టుగానే ఉంది. దాన్ని బెల్లం వేసి వండుకుంటారు, చింతపండు వేసి వండుకుంటారు. నెయ్యి కలుపుకొని తింటే కూరలో ఇంకా బాగుంటుంది. పప్పు నెయ్యిలు కూడా తినొచ్చు. దాని వేపుడు చాలా బాగుంటుంది. ఇలాగ దీన్ని వెంజ కర్కోటకి అంటారనమాట. ఏది గొడ్డు ఆగాకరని, మామూలు దాన్ని ఆగాకరే అంటారు. ఈ విధంగా మనం ఏదైతే మనం కూరగాయ అని అనుకుంటున్నామో ఆ కూరగాయలోనే ఇన్ని రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి. మూల వ్యాధి అంటే పైల్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కూడా నేను చెప్పిన విధంగా కనుక దీన్ని వాడుకుంటే మూల వ్యాధి కూడా తగ్గడానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. గుండె వ్యాధులకు కూడా ఈ ఆగాకర అనేది చాలా బాగా పనిచేస్తుందండి. పైల్స్ మీద పనిచేస్తుంది, రక్తశుద్ధి మీద పనిచేస్తుంది, అన్ని రకాల విషయాలని తీసేస్తుంది శరీరంలోంచి. మాంసం అంత బలము, అంటే అన్నీ తినకుండా వెజిటేరియన్ తినేవాళ్ళకి హై ప్రోటీన్ ఫుడ్ అన్నమాట ఇది. దాని దుంప తీసుకోవడం వల్ల సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఈ కాడ యొక్క కాల్చుకున్న మసి తీసుకోవడం వల్ల కూడా ఈ ఫలితాలన్నీ వస్తాయి. ఆకుకూర వండుకున్న ఎన్ని ఫలితాలు వస్తాయండి. దుంపలో అన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఇన్ని రకాలైన ఉపయోగాలు మనం కంటిన్యూగా వాడుకోవాలి అనుకుంటే ఈ ఆగాకర యొక్క దుంపలు కూడా మనం జాగ్రత్త చేసుకుని దాన్ని పౌడర్ చేసుకుని వాడుకుంటే కూడా ఈ పై ఉపయోగాలు అన్నీ ఉంటాయండి. మన పూర్వీకులు, యోగులు కానీ, ఋషులు కానీ, ఆయుర్వేదంలో గొప్పవాళ్ళు కానీ, మేధావులు అందరూ కూడా ఇది మందుగా తినండి అంటే మనం తినం కాబట్టి వీటిలో ఉన్న లక్షణాలు, గుణాలన్నీ వాళ్ళు తెలుసుకుని దాన్ని మనకి కూరలు కానీ అంటే ఆహారంగా అలవాటు చేశారండి. చేయడం వల్ల ఎన్ని రకాలైన అద్భుతమైన ఫలితాలు మనం పొందుతున్నామో చూసుకోండి. మనం ఎంతసేపు ఏంటంటే ఆగాకర అంటే ఆగాకర పావు కేజీ 40, 50, 100 కూడా అమ్ముతారు. దొరకదండి, రేరుగా ఉంది. నర్సీపట్నం, వైజాగ్ యువతల ఆ ఏరియాలో కొండల మీద పండుతాయి అన్నమాట. ఎక్కువగా పొదల మీద, కొండల మీద సీజనల్గా మొలిసి పండుతూ ఉంటాయి. ఆ సీజన్ అయిపోయాక మళ్ళీ దొరకవండి మనకి. ఇదే ఆగాకరకాయ మనకు 1 inch to 2 inches ఉంటే నార్త్ ఈస్ట్లో 4 inch దాకా ఉంటుందండి. ఇంతలా ఉంటుంది, ఇంతంత కాయలు ఉంటాయి. అక్కడ కొండ ప్రాంతం, అక్కడ బలం, అక్కడ నీరు, వాతావరణాన్ని బట్టి సైజు కూడా మారుతుంది అన్నమాట. అంటే దీన్ని ఒక కూర వండుకునే కూరగాయలు కాకుండా దాన్ని జాగ్రత్తగా తెచ్చుకుని మీరు ఆహారంలో ఎక్కువగా వాడుకుంటే నేను ఇప్పుడు చెప్పిన అన్ని ఫలితాలని కూడా మీరు పొందొచ్చు. ఈ డీటాక్స్ అని మనం అనేక రకాల డ్రింకులు, మందులు వాడుతూ ఉంటాం. కానీ వర్షాకాలంలో ఈ ఆగాకరను కూడా డీటాక్స్గా మనం వాడుకోవటం వల్ల, టాక్సిన్స్ అంటే ఏంటండి, విషాలే కదా. డీటాక్స్ అంటే విషాలను బయటికి పంపటం. శరీరం లోపల ఉన్న విషాలని బయటికి పంపడానికి కూడా ఈ ఆగాకరకాయ పండు, దుంప, ఆకు, తీగ కూడా వాడుకోవచ్చండి. అర్థమైంది కదా. నమస్కారం.